హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చెక్నామీస్ వరల్డ్. ఇవాళ అయితే నేను చికెన్ కర్రీ ఇంకా మటన్ కీమా కర్రీ అయితే చేస్తున్నాను. దాని రెసిపీ అయితే నేను అందరికీ షేర్ చేస్తా. మీకు ఇట్లా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి. చూసుకున్నాము రెసిపీ ఎలా చేసుకున్నాము. చికెన్ కర్రీ ఇంకా మటన్ కీమా కర్రీ రెండిటి కోసం అయితే నేను మసాలా అయితే పట్టుకున్నాను. 3 బిగ్ సైజీ ఆనియన్, ఇదైతే డ్రై కోకోనట్ రోస్ట్ అయితే చేసుకున్నా. టమాటోస్, ఆనియన్ అండ్ కోకోనట్ అయితే మిక్సీ పట్టుకున్నా. ఫస్ట్ అయితే చికెన్ అయితే 3-4 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకుంటున్నా. తర్వాత అయితే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కాక ఏవైతే మన హోల్ గరం మసాలాలు ఉంటాయో అవన్నీ వేసుకున్నాను. కొంచెం 2 మినిట్స్ అట్లా ఆయిల్లో ఫ్రై అయినాక టమాటో అయితే వేసుకున్నా. 1 స్పూన్ అంతా 1 స్పూన్ 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. మంచిగా మిక్స్ చేసుకొని అయితే ప్లేట్ అయితే పెట్టేసిన. స్మాష్ కాదానికి స్మాష్ అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 4-5 స్పూన్స్ అట్లా చిల్లీ పౌడర్ వేసుకున్నా. హాఫ్ స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ వేసుకున్నా. కొరియండర్ పౌడర్ అయితే నేను ఆనియన్ పేస్ట్లో వేసేసుకున్నా 2 స్పూన్స్ అట్లా. దీంట్లో వేసేదైతే అవసరం లేదు, దాంట్లో వేసేసుకున్నాను. వీటిని మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటా. ఇప్పటిదాకా ఈ కర్రీలో ఆయిల్ సెపరేట్ కాదు, అప్పటిదాకా మంచిగా అయితే కుక్ చేస్తా. ప్లేట్ పెట్టేసి చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో చికెన్. దాంట్లో అయితే మనం ఏదైతే మసాలా పట్టుకున్నామో అది వేసేసి మంచిగా మిక్స్ చేసి ఇంకొక 5-10 మినిట్స్ అయితే కుక్ కానివ్వాలా. చూడండి ఇప్పుడైతే మన వేడి చికెన్ అయితే రెడీ అయింది. చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత అయితే కీమా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. కీమాని అయితే బౌల్లో తీసుకొని 4-5 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే కీమా కర్రీ అయితే ప్రెషర్ కుక్కర్లోనే వండుతున్నా, ఎందుకంటే 3-4 విజిల్స్ ఇవ్వాలని. కుక్కర్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నా. కొంచెం మేము ఆయిల్ అయితే ఎక్కువనే తింటాము. దాంట్లో ఏవైతే మన హోల్ గరం మసాలాలు ఉంటాయో అవన్నీ అయితే వేసుకున్నాను. కొంచెం హీట్ ఎక్కాక దాంట్లో టమాటోస్ అయితే వేసుకున్నా. టమాటోస్ కొంచెం మిక్స్ చేసిన తర్వాత 2 స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. మటన్ కీమా కర్రీ కోసం అయితే 2 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ కోసం అయితే లీడ్ అయితే పెట్టేసిన, టమాటో స్మాష్ అవ్వడానికి. తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత చిల్లీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. టర్మరిక్ పౌడర్ అయితే వేసుకున్న 1/2 స్పూన్. మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో అయితే మనం ఏదైతే కీమా క్లీన్ చేసుకొని ఉంచుకున్నామో అదైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లీడ్ అయితే పెట్టేసిన ఒక 2 మినిట్ కోసం. 2 మినిట్ అయిన తర్వాత ఏదైతే మనం మసాలా గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలా దీంట్లో వేసుకొని కొంచెం అంత వాటర్ వేసి నేనైతే లీడ్ పెట్టేసి 3-4 విజిల్స్ అయితే రానిచ్చాను. అప్పుడే కీమా అనేది మంచిగా కుక్ అయింది. గార్నిషింగ్ కోసం అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను 2 కర్రీలు కూడా. ఇప్పుడైతే సమ్మర్ కదా, చాలా ఎండలు ఉన్నాయి. మొత్తం సన్ అనేది మొత్తం మా విండో మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దానికోసం వీడియోస్ కొంచెం బ్లాకిష్ టైప్లో అయితే రాటినాయి. నేను నెక్స్ట్ టైం అయితే మంచిగా వచ్చేదైతే ట్రై చేస్తాను.
మా అక్క కొడుకు చిన్న అయితే వచ్చిండు. చూడండి కెమెరా ముంగట చెట్లు ఎలా అయితే హాయ్ చేస్తున్నాడో, చాలా మంచోడు. మా స్పెషల్ ఏంటో చూడండి. ఇవాళ చికెన్ కర్రీ, మటన్ కీమా కర్రీ, ఇదైతే వేడి వేడి రైస్, వేడి వేడి చపాతీలు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ మరి.